హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోలెడు విషయాలు సుజాత్తో. ఈరోజు మనం కర్ణాటకలోని ధృవతారే రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ మ్యాంగ్లూర్ హైవే పైన బెంగళూరుకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఏరియాని కాళింగనహల్లి అంటారు. ఇది హైవే పైనే రోడ్డుకి ఒక పక్కగా ఉంటుంది కాబట్టి ఈజీగా కనుక్కోవచ్చు. బయట నుంచి చూడటానికే చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. ఇంకా ముందు వైపున చిన్నపాటి ప్లే ఏరియా కూడా ఉంటుంది. ఈ రెస్టారెంట్ చుట్టువైపులా కూడా అనేక షాప్స్ ఉన్నాయి. అంటే బట్టలు, నట్స్, డ్రై ఫ్రూట్స్, కూర్క్ షాప్స్ ఇలాంటివన్నీ కూడా చాలానే ఉంటాయి. షాపింగ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా చుట్టువైపుల షాప్స్ ఉంటాయి కాబట్టి చేసుకోవచ్చు. ఇక పార్కింగ్ ఏరియా మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా స్పేషియస్గా ఎన్ని వెహికల్స్ వచ్చినా పట్టే విధంగా అయితే ఉంది. ఇది కేవలం రెస్టారెంటే కాకుండా ఇక్కడ స్టే చేయడానికి వీలుగా ఏసీ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా పార్టీ హాల్ కూడా ఉంది. మనకు సంబంధించిన చిన్నపాటి ఫంక్షన్స్ ఏవైనా ఉంటే ముందుగానే చెప్పి అరేంజ్ చేసుకోవచ్చు. ఇక ఈ రెస్టారెంట్ టైమింగ్స్ అయితే ఉదయం 6:30 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు. అంటే మొత్తం అన్ని రకాల టైమింగ్స్లో అన్ని రకాల డిషెస్ అందుబాటులో ఉంటాయి. అంటే ఉదయం టీ, కాఫీ నుంచి తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, కాఫీ, టీ, ఇంకా డిన్నర్ అన్ని ఐటమ్స్ కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్లో దొరుకుతాయట. మరి మనము ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాము. ఇక్కడ సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది, డైన్ ఏరియానే. ఇక్కడ కింద వైపునంతా కూడా ఈ విధంగా ఉంది. మనం ఎంటర్ అయిన వెంటనే అట్రాక్షన్గా చిన్న గణపతి విగ్రహము, రాధాకృష్ణ విగ్రహము ఇలాంటివన్నీ కూడా మనకు అట్రాక్టివ్గా ఉన్నాయి. కింద వైపున ఉండే డైన్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. నెంబర్ ఆఫ్ టేబుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మిడిల్లోనే మనకు డూప్లెక్స్ లాగా పైన ఫ్లోర్కి చేరుకోవడానికి అది కూడా ఎక్సలెంట్ వ్యూతో ఉంది. ఇక్కడి నుంచి మనము ఈ రెస్టారెంట్ నుంచి బయట వైపుకు వ్యూ చూసినట్లయితే కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, సీనిక్గా ఉంది అనమాట. ఎక్కడ చూసినా కూడా చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వాష్రూమ్స్ కూడా క్లీన్గా ఉన్నాయి. బెంగళూరు నుంచి చిక్కమగళూరు, కూర్గ్ వెళ్ళే వారికి కూడా ఈ రెస్టారెంట్ ఆన్ ద వే వస్తుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయట. మరి ముందుగా మేమైతే ఆర్డర్ చేసి దాన్ని టేస్ట్ చేసి క్వాలిటీ, క్వాంటిటీ ఎలా ఉందో మీకు ప్రైజెస్తో సహా చెప్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ కూడా డైన్ ఏరియా అంతా కూడా ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇక్కడ కూడా మనకు చాలా స్పేషియస్గా నెంబర్ ఆఫ్ టేబుల్స్తో మనకు ఈ డైనింగ్ సెక్షన్ అంతా ఉంది. ఎంతమంది వచ్చినా కూడా వెయిట్ చేసే అవసరం లేకుండా మనకు కింద ఫ్లోర్లో, పై ఫ్లోర్లో నెంబర్ ఆఫ్ టేబుల్స్ అయితే ఉన్నాయి. మేము చాలా నైట్ అంటే లేట్ నైట్ వచ్చాం కాబట్టి దాదాపు క్లోజింగ్ టైంలో వచ్చాము కాబట్టి ఎక్కువ రష్ ఏం లేదు. మామూలుగా అయితే ఎప్పుడు రష్గానే ఉంటుందట. ఇక్కడ నీర్ దోశ చాలా స్పెషల్ అని చెప్తున్నారు. చాలా టేస్టీగా ఉంటుందట. మీరైతే ట్రై చేయండి. మేము కొద్దిగా లేట్గా వచ్చాం కాబట్టి కొన్ని డిషెస్ అయితే అవైలబిలిటీలో లేవు. ఇంకా ఇడ్లీస్లో అనేక రకాలు అయితే దొరుకుతాయట. ముందైతే ఇక్కడ మెనూ చూద్దాం రండి. ఇక్కడ మనకి ఇడ్లీస్లో రవ్వ ఇడ్లీ, మసాలా ఇడ్లీ, ప్లెయిన్ ఇడ్లీ, తట్ట ఇడ్లీ ఇలా రకరకాలుగా దొరుకుతాయి. అవి కూడా ప్రైజెస్ కూడా రకరకాలుగా ఉన్నాయి. నార్మల్ ఇడ్లీ మాత్రం ఒకటి 40 రూపీస్, మిగతావన్నీ కూడా 80-90 రూపీస్ అలా ఉన్నాయి. తట్ట ఇడ్లీ అయితే 85 రూపీస్. ఇలా డిఫరెంట్ ప్రైజెస్తో డిఫరెంట్ ఐటమ్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి. మెనూ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంది, కన్నడలో కూడా ఉంది. ఇక్కడ లోకల్గా కర్ణాటక ట్రెడిషనల్ డిషెస్ ఉంటాయి కదా, అవి కూడా అందుబాటులో ఉన్నాయి. అలా కాకుండా సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ టిఫిన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. రోటీస్, నాన్స్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి. ప్రైజెస్ అన్నీ కూడా మీరు మెనూలో గమనించండి. ఇక్కడ మేమైతే మసాలా దోశ ఆర్డర్ చేసాము. దీని టేస్ట్ బాగుంది, చట్నీ కూడా బాగుంది, దీనికి సాంబార్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా దానికన్నా ముందు మేము టమాటో సూప్ అయితే ఆర్డర్ చేసాము. ఇది అందరికీ టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఇంకా మసాలా పాపడ్, ఇడ్లీ, వెజ్ రోల్స్, ఇంకా పన్నీర్ కట్లెట్ ఇలాంటివి అయితే అన్నీ ఆర్డర్ చేసాము. మేము తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా టేస్టీగానే ఉన్నాయి. మరి బిలో యావరేజ్ అయితే ఏదీ లేదు, అన్నీ పర్లేదు. కర్డ్ రైస్ కూడా తీసుకున్నాము, అది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఘీ దోశ, ఇంకా ఇక్కడ రాగి హల్వా చాలా టేస్టీగా అయితే ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ కాఫీ అయితే టేస్ట్ వేరే లెవెల్లో ఉంది. కాఫీ, టీ టేస్ట్ చాలా బాగుంది. లంచ్ టైంలో థాలీస్ కూడా అందుబాటులో ఉంటాయట. దీనికి పూరి, రైస్ ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఇవే కాకుండా స్నాక్స్ టైంలో పానీపూరి, దహీపూరి ఇలాంటివి కూడా ఉన్నాయి. మేము ట్రై చేసిన డిషెస్ అన్నీ కూడా టేస్టీగా ఉన్నాయి. కొన్ని డిషెస్ మాత్రం కొంచెం ప్రైసెస్ విషయంలో కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. మిగతా డిషెస్ అన్నీ నార్మల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. రెస్టారెంట్ అంతా కూడా ఎక్కడ చూసినా చాలా నీట్గా, క్లీన్గా ఉంది. ఫుడ్ విషయంలో కూడా చాలా క్వాలిటీగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. మరి పార్కింగ్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అన్ని విషయాల్లో బెస్ట్ అనే చెప్పవచ్చు. మరి ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.